न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. జగ్గయ్యపేట వరకు బస్సు సౌకర్యం, జగ్గయ్యపేట నుండి ఆటో సౌకర్యం కలదు. ఈ క్షేత్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ముక్త్యాల శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం ఉన్నది. కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. కృష్ణానది తీరాన 400 సంవత్సరాల క్రితం నాటి శ్రీ ముక్తేశ్వర క్షేత్రం, ఈ కోటిలింగాల క్షేత్రం విరాజిల్లుతుండడం విశేషంగా చెప్తారు. నవా సప్తధాతుర్నవా పంచకోశాః నవాక్పాణిపాదం నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య. ఈ క్షేత్రం సుమారు 54 ఎకరాలలో విస్తీర్ణమై ఉంటుంది. సువిశాల ఆవరణలో 101 ఉప ఆలయాలు, కోటి లింగాలు, కోనేటి రాయుడు, పంచమహాపాతకాలను పరిహారం చేసే శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయము అలరారుతున్నది. మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,